హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. కొబ్బరి, సబ్జా గింజలు, బాదం, జీడిపప్పులు, అగార్ అగార్ కొద్దిగా గోందుతో ఎగ్ వాడకుండా కొబ్బరి జున్నుని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడటానికి అచ్చగా జున్నులాగా కనిపిస్తుంది కదా, తింటే ఇంకా జున్ను కంటే టేస్ట్గా అనిపిస్తుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. బాదం, జీడిపప్పులలో అధిక పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. ఒక కొబ్బరికాయ నుంచి బ్లాక్ పార్ట్ని తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మునిగే వరకు నీళ్లను పోసి నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఫిల్టర్లో కానీ పలుచుగా ఉండే కాటన్ క్లాత్లో కానీ వేసుకొని పిండినట్లయితే చిక్కగా పాలు వస్తాయి. పాలల్లో నానబెట్టిన 8 బాదం పప్పులు, 8 జీడిపప్పులను నున్నగా గ్రైండ్ చేసి చిక్కటి పేస్ట్ని ఈ కొబ్బరి పాలల్లో కలుపుకొని స్టవ్ పై పెట్టుకొని మరిగించుకోవాలి. ఇందులోకి తీపి కోసం ఒక పావు కప్పు పటికి బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి అగార్ అగార్ అంటే చైనా గ్రాస్ అనమాట. కొంచెం వైట్గా పుల్లలుగా ప్యాకెట్లో ఉంటుంది, లేదంటే పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. దీన్నే మనం పౌడర్గా కూడా చేసి వాడుకోవచ్చు. ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఎలా ఉందో చూడండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, శరీరానికి కూడా సమ్మర్లో బాగా చలువ చేస్తుంది అనమాట. వైట్గా ట్రాన్స్పరెంట్గా ఎలా ఉందో చూడండి. దీన్ని కొంచెం విడివిడిగా చేసి మనం ఈ మరుగుతున్న కొబ్బరి పాల మిశ్రమంలో వేస్తే చక్కగా కరిగిపోయి చల్లారిన తర్వాత జున్నులాగా వస్తుందన్నమాట. ఇది పౌడర్ చేస్తే ఒక 2 స్పూన్స్ అవుతుందన్నమాట. ప్యాకెట్లోంచి తీసిన దానిలో ఒక సగం మాత్రం కొబ్బరి పాలల్లో వేసి కలుపుతూ ఉంటే చక్కగా కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నైట్ అంతా నానబెట్టిన గోందు కతిరాని ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకులను గింజలు తీసి నల్లకొట్టి వేస్తున్నాను. సమ్మర్ కదా, అందుకనే ఒక 2 స్పూన్స్ సబ్జా గింజలన్నీ నానబెట్టి అవి కూడా వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, బాడీ కూల్ అవుతుంది, ఫైబర్ కూడా ఉంటుందన్నమాట. కొద్దిగా కిస్మిస్ పళ్ళను కూడా వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అగార్ అగార్ బాగా కరిగిపోయి కొంచెం చిక్కపడింది చూడండి. చల్లారిన తర్వాత జున్నులాగా సెమీ సాలిడ్గా వస్తుందన్నమాట. సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా గడ్డ కడుతుంది. చల్లగా సర్వ్ చేసుకుంటే ఇంకా మన కొబ్బరి పుడ్డింగ్, అదేనండి కొబ్బరి జున్ను రెడీ అయిపోయింది. ఇంకా కట్ చేసి సర్వ్ చేసుకోవటమే. బౌల్ అంచుల వెమ్మటి చాకుని తిప్పినట్లయితే కొద్దిగా ఫ్రీ అవుతుంది, అంటే అంచులను వదిలేస్తుంది అనమాట. ఇప్పుడు ప్లేట్ బోర్లించి రివర్స్ చేసినట్లయితే మన శరీరానికి చలువ చేసే చల్లని హెల్దీ టేస్టీ కొబ్బరి జున్ను రెడీ అయిపోయిందండి. ఇంకొంచెం స్వీట్నెస్ కోసం పైన హనీని చల్లుకొని కట్ చేసి సర్వ్ చేసుకోవటమే. ఒక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.